మొదటగా దేవుని నామానికి వందనాలండి. తర్వాత ఆత్మీయ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మా పిలుపుని మన్నించి వచ్చినటువంటి సంఘ బిడ్డలు, బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరికీ దేవుని నామం పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా కుటుంబంలో జరిగిన మేలు, దేవుడు మేము రక్షణ పొందుకున్న తర్వాత దేవుడు చేసిన మా మేలుల గురించి ప్రతి సంవత్సరము మేము కూటమి పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఆ సంవత్సరం అంతా మాకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యంనిచ్చి, మా సమస్యల్లో కానీ, బాధల్లో కానీ, శ్రమల్లో కానీ ప్రతి విషయంలో కూడా దేవుడు మాకు ఓదార్పునిచ్చి ఇలా మమ్మల్ని గణపరిచినందుకు దేవుడికి కృతజ్ఞత స్తుతులు ప్రతి సంవత్సరము మేము బాప్టిజం పొందుకున్న కాడి నుంచి తీయడం జరుగుతుంది. అయితే మరి ఈ సంవత్సరం ఏంటంటే, మరి లాస్ట్ ఇయర్ పాపకి సీటు విషయంలో నా భార్య చెప్పింది, కొంచెం మేము డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం, వస్తుందా రాదా అని. అది తర్వాత మేము కాలేజీలకి తిరిగి ఎంక్వైరీ చేసినప్పుడు 5 lakhs వరకు అడిగారనమాట 1 yearకి. కానీ దేవుడు అనుకూలంగా రెండవ కౌన్సిలింగ్లో పాపకి ఫ్రీ సీటే వచ్చింది. కానీ చాలామంది డబ్బున్నా చదివించలేరు. దేవుడిచ్చిన శక్తిని బట్టి మరి పాపని బీటెక్ జాయిన్ చేసిన తర్వాత మరి మొదటి ఇయర్ మరి దేవుడు పాపకి 7.9% ఇచ్చి పాస్ చేశాడు. అందుని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలని మేము అనుకున్నాం ఫ్యామిలీగాను. తర్వాత లాస్ట్ 2 months 2 యాక్సిడెంట్లు జరిగేవి. ఆ 2 యాక్సిడెంట్లు కూడా ఒకసారి నా భార్య నేను కొత్తకోట వెళ్ళి వస్తూ ఉంటే మరి లైటింగ్ ప్రాబ్లం కూడా ఉంది బైక్కి. ఆ లైటింగ్ ప్రాబ్లంలో చెట్టుబల్లి దగ్గర పెద్ద గొయ్యి ఉంటే ఆ గోతులో నుంచి నా బండి స్కిడ్ అయ్యి ముందుకు వెళ్ళిపోయింది. తాను ఏంటంటే తూలిపోయి కిందన పడిపోయి తలకేదో దెబ్బ తగిలిందేమో అనుకొని చాలా ఆందోళన పడ్డాను. కానీ మరి దేవుడే పట్టుకున్నాడు. తను అలాగా పైకి ఎగిరి అలా రోడ్డు మీద మళ్ళీ నిలబడినట్టు ఉందన్నమాట. అప్పుడు అద్భుతం జరిగింది. చాలా ఏ నష్టం జరగలేదు అని అప్పుడు అనుకున్నాము. అది కూడా దేవుడు మాకు ఒక మేలు చేశాడు. తర్వాత నేను మా మరదల గారి ఇంటి దగ్గర నుంచి కొత్తగాడి నుంచి వస్తూ ఉంటే తను ఎప్పుడు కూడా మామయ్య జాగ్రత్త అని తను నాకు జాగ్రత్త చెప్తూ ఉంటుంది. కానీ నేను ఎప్పుడు హెల్మెట్ పెట్టుకోను. ఆ రోజు ఎందుకో మరి హెల్మెట్ పెట్టుకున్నాను. హెల్మెట్ పెట్టుకొని వస్తా మొలపూడి దగ్గర రాబోతులకి కుక్క సడన్గా ఆ వాగులో నుంచి గడ్డలో నుంచి పైకి వచ్చి నన్ను తప్పించుకొని ముందుకెళ్తే ఆ అటువైపు రైట్ సైడ్ నుంచి కారు వస్తుంది. ఆ కారుని చూసే మళ్ళీ అది వెనక్కి వచ్చి నా బైక్లోకి దూరేస్తుంది. 2 wheelకి సెంటర్లో దూరేస్తే బండి స్కిడ్ అయిపోయి 3 పల్టీలు కొట్టి నేను రోడ్డు మీద పడిపోయాను. అది బండి కింద ఉండిపోయింది కుక్క. అప్పుడు ఎప్పుడైతే ఆ కారు ఆయన కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ ఆగి ఆయన మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆ తర్వాత బళ్ళు అయినా వచ్చిన తర్వాత వాళ్ళే బైక్ తీసే వరకు కానీ కుక్క పోలేదు. కానీ నా చేతికి చిన్న దెబ్బలు తగిలే, బండికి అయితే ఎదర డూమ్ లైట్ చిన్నది పగిలింది. అప్పుడు కూడా దేవుడు మరి నాకు ఏదో పెద్ద దెబ్బ తగిలింది అనుకున్నాను, కానీ ఏమీ జరగలేదు. అది అలాగా దేవుడు అలా కాపాడాడు. తర్వాత మళ్ళీ రీసెంట్గా అది జరిగిన 15 రోజులకి మేము జడ్పీటీసీ గారిని వర్క్ నిమిత్తమే కలవడానికి వాళ్ళ ఊరు వెళ్ళాము. నేను, సత్యబాబు, పొట్ల రమణ ముగ్గురు వెళ్ళి జడ్పీటీసీ గారు వర్క్లు ఇచ్చారు. వర్క్లు ఇచ్చిన తర్వాత అవి చాలా సంతోషం, బాగానే జరిగింది అనుకొని వచ్చేసేటప్పుడు రిటర్న్లో కోటనందూరు మీల్స్కి వెళ్ళాం. భోంచేసి వచ్చేటప్పుడు రమణ, ఈ సతీష్ వాళ్ళిద్దరూ, నేను డ్రైవ్ చేస్తున్నాను, సతీష్ నా వెనకాల కూర్చున్నాడు, రావణేమో తన బండి తను నడుపుతున్నాడు. ఈ లోపు తను మళ్ళీ ఏం చేశాడు మరి వాళ్ళిద్దరు ఏమనుకున్నారో తెలియదు, కానీ రావణ వచ్చి నన్ను గుద్దితే ముందుకు పడిపోయాను ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర. అప్పుడు కూడా చాలా దెబ్బలు తగిలే, కానీ ఇంట్లో చెప్పలేదు. 2 days పోయిన తర్వాత తను చూసింది. మొదటిసారి కూడా పడిపోయినప్పుడు తనకు చెప్పలేదు. చేతికి గాయమై ఉండడం వల్ల తర్వాత చూసింది. అలాగే దేవుడు ఏంటంటే నన్ను ఏదో రకంగా కాపాడుతూనే ఉన్నాడు. కానీ ఈరోజు స్కిడ్ అయినప్పుడు చాలామంది మనం చూస్తున్నాం, కాళ్ళు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి 3-4 నెలలు మంచాల మీద ఉంటున్నారు. కానీ దేవుడు
మరి నేను రక్షణ పొందుకున్న తర్వాత ఇప్పటి వరకు ఈ 2022 నుంచి 2026 వరకు ఎన్నో విషయాల్లో తండ్రి మరి నన్ను నా కుటుంబాన్ని పోషిస్తూ ఆదరిస్తూ మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ఎందుకంటే మన ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా మా కుటుంబం కొరకు కుమార్ పాస్టర్ గారు అవని, అమ్మగారు అవని, వాళ్ళ సంఘం అవని, అలాగే నన్ను ప్రేమించే నా సంఘము, మా సంఘ బిడ్డలు, మా సేవకులు, మరి మా కుటుంబం కొరకు అనుదిన ప్రార్థన నిత్యము వారు ప్రార్థిస్తున్న ప్రార్థనను బట్టి ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాం. దాన్ని బట్టి దేవుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అలాగే మీ అనుదిన ప్రార్థనలో మా బిడ్డల కొరకు, అలాగే నా సహోదరుడు కుటుంబం ఉంది, మరి ఆ బిడ్డలు చదువుకున్నారు. మరి నా కుమార్తె గౌతమి ఎంతో ప్రయాసపడుతుంది. తన ప్రయాసకి సరైన ఫలితం వస్తుందని నేను నమ్ముతున్నాను. ఆ బిడ్డ గురించి కూడా మీరు అనుదిన ప్రార్థన చేయండి. ఎందుకంటే జాబ్ కొరకు తను ఎంతో ప్రయాసపడుతుంది. మరి దేవుడి మీద విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసం ఖచ్చితంగా నెరవేరుతుందని మాకు నమ్మకం. మరి ఆ బిడ్డకు కూడా ఆ నమ్మకం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే మా తోడలుడు, మరి వాళ్ళకి నమ్మకం ఉందో లేదో తెలియదు, కానీ వాళ్ళ గురించి మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. వాసు కుటుంబం కొరకు లాస్ట్ టైం తను ఎంతో లాస్ అయిపోయాడు, కానీ సంఘం అంతా ప్రార్థన చేసినప్పుడు తనకి మంచి జాబ్ ఇచ్చారు. ఆ జాబు 1 year కాంట్రాక్ట్, అది నాకు తెలియదు. 13 లక్షల కాంట్రాక్ట్తో 1 year జాబ్ చేసినప్పుడు 1 year అయిపోయిన తర్వాత మరి లాస్ట్ మార్చిలో తనకి ఆ జాబ్ మరలా పోయింది. మళ్ళీ జాబ్ ప్రయత్నం చేస్తున్నాడు. దాని గురించి కూడా మరి దైవసేవకులు మీ అనుదిన ప్రార్థనలో ఆ బిడ్డకు, మా కుమారుడి కొరకు ప్రార్థించండి. అలాగే తన భార్యకు కూడా మరి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇచ్చాడు. 1 year పూర్తయింది. మరి 2వ సంవత్సరం చేస్తుంది. మరి ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తుంది. ఆ బిడ్డకి ప్రమోషన్ వచ్చేలా కూడా మీరు ప్రార్థన చేయాలని సంఘ బిడ్డలందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాగే మరి నా 2వ మేనకోడలు సౌజన్య, శేఖర్ వాళ్ళు గృహం కట్టుకుంటున్నారు. మరి ఇప్పటికైతే 2 floorలు అయ్యి ఫైనల్గా 3rd floor వేయాలని ఆశపడుతున్నారు. దానికి కూడా మరి ఆ గృహం కూడా విజయవంతంగా అవటానికి వారికి ఆర్థికంగా మరి దేవుడు వారి అవసరతలన్నీ తీర్చేలాగా ఆ గృహం కట్టుకునేటప్పుడు అన్ని ఆటంకములే, ఎన్నో ఆటంకాలు. మరి ప్రతిరోజు మేము సేవకులతో చెప్పేవాళ్ళమి, దారి ఇవ్వట్లేదు, గృహం కట్టుకోవడానికి చాలా ప్రయాసపడుతున్నారు, డబ్బు ఖర్చు అయిపోతుంది, వాళ్ళకి గృహంలో మనశ్శాంతి లేదు. అలాగని చెప్పేసి దైవ సేవకులకి మేము ప్రతిరోజు ప్రార్థనలో పెట్టమని చెప్పేవాళ్ళమి. వాళ్ళు అన్యులుగా ఉన్నప్పటికీ వాళ్ళు విన్నా వినకపోయినా మీరు మాత్రం వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేవాళ్ళం. అయితే దేవుడు మరి ఆ గృహం కట్టుకోవడానికి ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా మరి వారి హృదయాన్ని మార్చి మరి తెలాగా వారికి ఆటంకం లేకుండా ఏదో రూపంలో ఆనందాన్ని కుర్రాడ రూపంలో ఆ గృహానికి మరి ఆ విషయంలో నా తమ్ముడు ఈశ్వర కూడా గాజువాక నుంచి వచ్చాడు, తను కూడా హెల్ప్ చేశాడు. మరి మార్గం తనకున్నటువంటి ఫ్రూట్స్ సపోర్టర్స్ ఇట్లా అడ్డుగా ఉన్నాయి, నరికేసినా తను బాధపడలేదు. అలాగే ఆ గృహం కట్టుకోవడానికి మరి దేవుడు మార్గం తెరిచాడు. అలాగే వాళ్ళ గురించి, తర్వాత సరిత ఫ్యామిలీ గురించి, మరి మా సహోదరుడు అర్జున గురించి, నా తోబుట్టువుల గురించి అందరూ మీరు అనుదిన ప్రార్థన చేయండి. నాకు ఇంకా ఒక లోటు ఉండిపోయింది. మరి నా తల్లి ఎంతగానో మా చిన్నతనంలో బాల్యంలోని కూడా మరి ప్రార్థించేదే. అప్పుడు మా తల్లి ప్రార్థన చేస్తూ ఉంటే నాకు పెద్దగా ఆ ప్రార్థన విలువ తెలిసేది కాదు. తను ఎంతో కన్నీరు కార్చేది. ఎందుకంటే తనకి మేము 7 బిడ్డలమి, 7లో 4 మగాళ్ళమైతే 3 ఆడవాళ్ళు. ఒక అక్క మా చిన్నతనంలోనే చనిపోయింది. తర్వాత మున్న 3 బ్రదర్స్ పెద్దగా చదువుకోలేదు, వాళ్ళు వ్యవసాయం పని చేసేవారు. నేను మరి చదువుకున్న 10th వరకే. కానీ వాళ్ళ గురించి మా అమ్మ ఎక్కువగా బాధపడేది కాదు, నా గురించి ఎక్కువ బాధపడేది. ఎందుకంటే నాకు ఏ పని తెలియదు, వీడు ఎలా బ్రతుకుతాడని చాలా ఏడ్చేది. మా అమ్మ ఏడుస్తూ ఉంటే నాకు అప్పుడు తల్లి ప్రేమ నాకు తెలిసేది కాదు. తన మనుషులు ఉన్నప్పుడు ఆ ప్రేమ తెలియదు, మనుషులు లేనప్పుడే, వారి దూరం అయినప్పుడే వారి ప్రేమ గురించి తెలుస్తుంది. అలాగే నా తల్లి ఎంతగానో నా గురించి ప్రార్థించేది. నేను చాలాసార్లు మా అమ్మను బాధ పెట్టాను. ఒకనొక టైంలో చెయ్యి కూడా చేసుకున్నాను.
అయినా సరే తను ఎప్పుడు ఏమనలేదు. ఏదైనా ఉంటే కుమార్ పాస్టర్ గారికి చెప్పుకునేది వెళ్ళి, బాబు మీరే మాట్లాడండి, మీరే చెప్పండి నా కొడుకు. కానీ నా తల్లి ఉన్నప్పుడు నేను తన దగ్గర క్షమాపణ పొందలేదు. ఇప్పుడు ఎక్కడున్నా సరే నన్ను క్షమిస్తుందని మీ అందరి సమక్షంలో అడుగుతున్నాను. ఆ తల్లి ప్రార్థనే ఈరోజు మమ్మల్ని ఇలా బలపరిచింది. నా తమ్ముడు కూడా మారాలని అనుకుంటున్నాను. ఆ కుటుంబం గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. నా తమ్ముడు కూడా, ఆ ఫ్యామిలీ కూడా రక్షణ పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. వాళ్ళకి ఇష్టం లేదు, ఇంకా లోక దేవతలను పూజిస్తున్నారు. అది వాళ్ళ నమ్మకం. ఏదో ఒక రోజు నా అలాగే వాళ్ళని కూడా నడిపిస్తాడు అనుకుంటున్నాను. ఇద్దరు లేరు, ఉన్నవాళ్ళు ఇద్దరి మధ్య ఎప్పుడూ సఖ్యత ఉండాలని ఆశపడుతున్నాను. అలాగే ఇద్దరు తోబుట్టులు ఉన్నారు, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాను. చిత్తమైతే, దేవుని చిత్తమైతే నా పెద్ద తోబుట్టును కూడా మార్చి ఈ నిజమైన దేవుడి విషయంలో వాళ్ళు మారాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడుగుతున్నాను. మీరందరూ కూడా మరి వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. మరి ఇంతగా మమ్మల్ని ఆదరించిన దేవుడు వాళ్ళని కూడా ఆదరిస్తాడని నేను ఆశపడుతున్నాను. ఈ చిన్న సాక్ష్యము అందరికీ నాలాగా తెలుసుకొని, ఇంకా అనేక మంది అన్యులు ఉన్నారు, వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే యేసయ్య నిజమైన దేవుడు. మనస్ఫూర్తిగా మన హృదయాన్ని దేవుడికి సమర్పించుకొని ఆయన్ని మన హృదయంలోకి ఆహ్వానిస్తే ఎన్నో నేను మేలులు పొందుకున్నానో ఆ మేలులు మీరు కూడా పొందుకుంటారు అని నేను ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు నా యేసయ్యకే చెల్లునుగాక. ఆమేన్.